ఒక 2 సంవత్సరాల క్రితం, నాట్ 2 ఇయర్స్, మేబీ ఒక సంవత్సరం క్రితం ఒక పోస్ట్ నా భార్యని ట్రాల్ చేస్తూ అంటే నా భార్య ఫేస్ని మార్ఫ్ చేసి అదే సేమ్ బాడీని మార్ఫ్ చేసి నా 6 years డాటర్ని ఆ పాపని కూడా మార్ఫ్ చేసి వాళ్ళు ధమ్కి ఏమనంటే, నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నీ కూతురుని వచ్చి రేప్ చేస్తాం. ఇది వాళ్ళు ఇచ్చిన ధమ్కి. వాళ్ళు నా భార్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళిపోయి నేను పర్సనల్గా ఇంట్లో చిన్న పాపతో వెన్ మై డాటర్ వాజ్ అరౌండ్ 1 year 6 months అప్పుడు మేము ఆడుకుంటున్న ఫోటోలు తీసి వీడియోస్ తీసి ఇదేగా నీ కూతురు, దీన్ని మేము రేప్ చేస్తాం. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే ప్రభుత్వంలో మేము 2019 నుంచి 24 దాకా జగన్ గారిని విమర్శించాం. 24 నుంచి ప్రభుత్వం వచ్చేదాకా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తాం. అది ప్రశ్నించడం మన హక్కు. అలా ప్రశ్నించినందుకు గాను ఇందాక ఎవరో పెద్ద ఆయన చెప్పారు, ఈ ట్రాల్ ముఠాలు ఎవరో ఇండివిజువల్ పర్సనాలిటీస్ కాదు, దే ఆర్ అండర్ సమ్ పొలిటికల్ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ. ఇట్ కుడ్ బి బీజేపీ, కాంగ్రెస్ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు. నో వన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఇక్కడ కూర్చున్న నా ఫ్రెండ్ తనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో తనని ట్రాల్ చేస్తుంటే దీప్తిని మేమే వెళ్ళాం సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్కి. సో ఎవరెవరికైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నారో వాళ్ళకి ఇదే ఎగ్జాంపుల్. నెంబర్ 2, అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఏంటి నా కూతురు 7 years తనని రేప్ చేస్తారంటున్నారు, అసలు వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది అని ఒక 10 members ఒక చిన్న టీమ్ను ఫామ్ చేశా. ఒక చిన్న యాక్షన్ టీమ్ టైప్ ఫామ్ చేసి ఈడెవడు ఎక్కడుంటాడు మొత్తం అంతా తీసుకొని మొత్తం ఒక 3 పట్టుకొని తీసుకొచ్చాం. ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళకి నా పద్ధతిలో సమాధానం చెప్పాం. అరే ఏదో చేస్తానన్నావుగా చెయ్యి అన్నాం. అక్కడికి వచ్చిన తర్వాత ఒకడు 18 years అంటే అప్పుడే మేజర్ అయ్యాడు, ఒకడేమో 20 years, చిన్నపిల్లలు. సో ఐ అండర్స్టూడ్ దే ఆర్ బీయింగ్ యూజ్డ్ బై పొలిటికల్ పార్టీస్ ఐదర్ ఆర్ దే ఆర్ బీయింగ్ బ్రెయిన్ వాష్డ్, వాళ్ళు పెద్దోళ్ళు అయితే. సో అప్పుడు అనిపించింది, ఓకే నాకు జరిగిన దానికి ఇలా చేసాం, మరి మిగతా అమ్మాయిలు. నెంబర్ 2 అదేదిరా ఫోటో ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ అ ట్రాల్ ఫ్రమ్ జనసేన క్యాడర్. చూసారా? అంటే చూడండి, నన్ను చక్కగా నా ఫేస్కి మంచి గోల్డ్ వేసి చక్కగా అందంగా తయారు చేశారు. అంటే మంచిగా శారీ అన్ని కట్టి అదే. సో ఇది చూసిన తర్వాత నాకు నాకు అర్థమైంది ఏంటంటే, మన సొసైటీలో ఆడవాళ్ళని చూసే పద్ధతి ఇది. దిస్ ఈజ్ హౌ విమెన్ ఆర్ బీయింగ్ సీన్. ఆడవాళ్ళని మనం ఇలాగే చూస్తున్నాం. అంటే వాడు ఏమనుకున్నాడంటే, ఒక అమ్మాయి బాడీకి నా తలకాయ పెట్టేసి ఒక స్త్రీ దేహానికి నా తలకాయ పెట్టి వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాను అనుకున్నాడు. దట్ ఈజ్ టుడేస్ మైండ్ సెట్. ఈరోజు ఒక అమ్మాయిని కానీ, ఒక అమ్మాయి యొక్క విలువల్ని కానీ, ఒక అమ్మాయి యొక్క క్యారెక్టర్ని కానీ మనం ఇలా చూస్తున్నాం. బట్ ఐ వాంట్ టు టెల్ ఆ ట్రాల్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్దాం అనుకుంటున్నాను, యూ డిడ్ నాట్ ఇన్సల్ట్ మీ బాస్. మీరు నన్ను ఎక్కడ ఇన్సల్ట్ చేయలే. యూ మేడ్ మీ రియలైజ్ ఒక అమ్మాయి బయటకు వెళితే ఎన్ని టన్నుల ధైర్యం ఆ అమ్మాయికి కావాల్సి వస్తుందో అనేది నాకు అర్థమైంది. ఐ అండర్స్టూడ్. ఒక అమ్మాయిగా నేను ఒకవేళ ఇలాగే ఉంటే, నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తా, ఎవడో పట్టుకుంటాడు. నేను మెట్రోలో వెళ్తా, ఎవడో రుద్దుతామని చూస్తాడు. నేను ఆన్లైన్లో ఒక పోస్ట్ కింద కామెంట్ పెడతా, ఇఫ్ ఐఎమ్ ఎ గర్ల్, నేను ఆన్లైన్లో ఒక పోస్ట్ కింద కామెంట్ పెడతా, దాని కింద ఆ అమ్మాయి బాడీ షేమ్ చేస్తారు, లేదా ఆ అమ్మాయిని బూతులు తిడతారు. ఆ బూతులు కూడా మళ్ళీ ఆడవాళ్ళని ఉపయోగించే. ఈ పితృస్వామ్య భావజాలంతో నిండిపోయిన మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అని నేను నిర్మమాటంగా చెప్తా. ఎనీ పొలిటికల్ పార్టీ అంటే కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కూడా, ఇంకో పార్టీ వస్తే ఇంకో పార్టీ కూడా,
ఎనీ పార్టీ, నో పార్టీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మనలో ఉన్న ప్రతి ఒక్క మగాడు ఇలాగే చూస్తున్నాడు 99% అమ్మాయిని. ప్రతి ఒక్క మగాడు. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ పొటెన్షియల్ థ్రెట్ టు అ ఉమెన్. గుర్తుపెట్టుకోండి. నాట్ ఆల్ మెన్ కావచ్చు, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈజ్ అ మ్యాన్. ప్రతిసారి మగాడు కాకపోవచ్చు, కానీ చేస్తున్న ప్రతి ఒక్కడు మగాడే. ట్రాల్ చేస్తున్న వాళ్ళలో ఎంతమంది ఆడపిల్లలు తిడుతున్నారు? తీయండి అకౌంట్స్. సో హియర్ టైం అయిపోయింది అనుకుంటా. రైట్. సో ఫైనలీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫ్రమ్ ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ ఫార్మ్డ్ అ కమిటీ ఆర్ వాట్ ఎవర్, మ్యామ్ మనం ఒక యాక్షన్ కమిటీ లాగా ఒకటి ఫామ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిసారి ఐ థింక్ తులసికి జరిగింది, ఇప్పుడు శ్రీనిధికి జరిగింది, అండ్ వన్ మోర్, ఈ అమ్మాయి అస్మా అనుకుంటా, ఐ గెస్. ఆ అమ్మాయి ఏదో నన్ను హక్ చేసుకున్నట్టు ఒక ఫోటో అందరూ కలిసి ఒక గ్రూప్లో పెట్టారు. ఓకే, హక్ చేసుకుంది. అస్మా ఈజ్ మై మదర్ అనుకోండి, అస్మా నా తల్లి అనుకోండి, అస్మా నా చెల్లి అనుకోండి. దిస్ ఈజ్ హౌ వీ లుక్ ఎట్ ఉమెన్, అండ్ దట్ ఈస్ హౌ యూ లుక్ ఎట్ ఎ ఉమెన్. ఒక స్త్రీ అంటే నేను అలా చూస్తాను, మీరు అలా చూస్తారు. సో వాట్ ఎవర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. శ్రీనిధి ఆ రోజు తులసికి చెప్పింది, నీకు కూడా చెప్తున్నా తల్లి, వీఆర్ ఆల్ విత్ యూ, డోంట్ వరీ. కానీ ఒక మంచి నేనే ఆర్గనైజ్ చేయటమా లేకపోతే ఏంటనేది చూస్తాను. వనజ గారితో కావచ్చు, రాకేష్ వీళ్ళందరితో మాట్లాడతాను, మా రఘుతో మేమందరం మాట్లాడతాం. ఒక్కొక్కడిని ఏరటానికి ఖచ్చితంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వస్తాం. ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు. ఏరతాం, ఖచ్చితంగా ఏరతాం. నేను కెమెరాల పరంగా చెప్తున్నా, ఒక్కొక్కడిని ఏరతాం. నేనే బాధ్యత తీసుకుంటా. ఆడపిల్లల మీద పెట్టిన ప్రతి ఒక్క పోస్ట్కి, కామెంట్కి, శ్రీనిధి మీద పెట్టిన, మీకు ఏంట్రా అసలు మీ బుర్రలు ఎలా ఉందిరా, మీ ఆలోచనలు ఏంట్రా అంటే, నాకేమో చీర కడతారు అంటే చీర కట్టుకునే ఆడదంటే మీకు చులకన. మేము గాజులు వేసుకొని గాజులు వేసుకునే ఆడవాళ్ళంటే మీకు చులకన. అది ఇన్సల్ట్ కింద చూస్తారు. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము గాజులు వేసుకొని ఉన్నామా అంటే ఏమనుకుంటున్నారంటే, ఇంక మీ కార్యకర్తలు ఎలా చూస్తారు మిమ్మల్ని? లంగా గాడివా అంటారు, అంటే లెహంగాలు వేసుకున్న ఆడవాళ్ళంటే మీకు చులకన. ఇక నేను మాట్లాడతా మొదలు పెడితే, ఐఎమ్ రాడికల్ ఫెమినిస్ట్, ఐ స్పీక్ ఫర్ అవర్స్ అబౌట్ దిస్ టాపిక్. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ చెప్తున్నావు, నేనే ఒక కమిటీని ఫామ్ చేసి మొత్తం ఏర్తాం, ఇంక్లూడింగ్ మొట్టమొదటగా శ్రీనిధి మీద పెట్టిన పోస్ట్ గానే. అరే నీకే చెప్తున్నా, నేను ఇక్కడ ఉన్న వాళ్ళనందరినీ కలుపుకొని వస్తే వస్తారు, లేకపోతే రారు. నేనే చెప్తున్నా, ఆ పేరు పెట్టినోడితో సహా మొత్తం బయటికి తీస్తాం. ఎదురవటానికి రెడీగా ఉండండి.